నాకు కొంచెం చెప్పు తల్లి. ఐ రియలీ వాంట్ టు నో. బికాజ్ నాకు న్యూస్ రూమ్లో నువ్వు బాధపడుతూ ఉండేదాన్ని అప్పుడప్పుడు. ఫైట్స్ అయ్యో. అవును అవును, యా. బాయ్ ఫ్రెండ్తో ఫైట్స్ అప్పుడు. అవును, మా ఆయన, మీ ఆయనతో అదే. లైక్ సో ఫైట్స్ అవ్వడమో లేకపోతే బికాజ్ నాకు అప్పుడు చాలా కొత్త అక్క. లైక్ అప్పుడు తర్వాత నాకు ఎంత రెస్పెక్ట్ ఉందంటే ఎవ్రీబడి ఎవరైతే మొహానికి మేకప్ వేసుకొని కూర్చుంటారో వాళ్ళ ప్రైవేట్ లైఫ్ గురించి నోబడీ కేర్స్. తీసేశాక మనం అలాగే వెళ్ళి పడుకుంటాం, అలాగే బ్రష్తో ఉంటాం, మనం ముందు వెనక పనులు చేయం. వీఆర్ లైక్ ఎనీబడి. అవును, వీ ఈట్ విత్ అవర్ హ్యాండ్, లైక్ అలాగే పోతాం, అలాగే తింటాం ఇస్ వాట్ ఐ సే. బట్ నోబడీ కేర్స్. వాళ్ళు ఏంటో మేకప్ వేసేసుకుంటే మనం వీఆర్ ఓన్లీ సమ్ ట్రాష్ క్యాన్స్ అన్నట్టు బిహేవ్ చేసేవాళ్ళు. అలాంటి కామెంట్స్ వచ్చేవి కదా చాలా. ఇప్పుడు కూడా, ఇప్పుడైతే ఇంకా ఎక్కువైపోయాయి. నాట్ దట్, మీరు లెట్స్ గో టు ద సాక్షి థింగ్. అప్పుడు ఏంటంటే ఐ వాజ్ సో ఇమ్మెచ్యూర్, సో నైవ్. ఐ హ్యాడ్ అ ఫైట్ అనుకోండి విత్ మై మమ్, సిస్టర్ ఆర్ మై బాయ్ ఫ్రెండ్ అప్పుడు. బట్ నా బులెటిన్ టైం అప్పుడు ఐ హ్యావ్ టు వైప్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా, బీ దట్ న్యూట్రల్. లైవ్ సడన్గా లైవ్ ఇచ్చేసేవారు. దెర్ యూస్ టు బి ఎ గెస్ట్ ఆన్ ద షో. యూ హ్యావ్ టు ప్యారల్ కదా, అది ఇక్కడ షట్ చేసేయాలి. అవును కదా, అంతేగా అంతే. బట్ ఐ హ్యాడ్ మై బాయ్ ఫ్రెండ్ ఆర్ మై మదర్ ఆర్ whoever friend, they don't know about all what the life I just got introduced to. అప్పుడే నాకు పరిచయం చేసిన ఈ ప్రపంచాన్ని గురించి వాళ్ళకి తెలీదు. కానీ నేను అక్కడ లైవ్గా ఉన్నాను, ఇక్కడ గొడవలు మెసేజెస్లో అవుతూనే ఉంటాయి, నేను అది చూడంగానే బాధపడుతున్నాను. బట్ ఐ హ్యావ్ టు డూ సంథింగ్ ఎల్స్. ఐ రిమెంబర్ ఐ డిడ్ దిస్ ఆడియో లాంచ్ షిరిడి సాయి, నాగార్జున గారిది. ఐ హ్యాడ్ అ హ్యూజ్ ఫైట్ విత్ మై హస్బెండ్. ఆల్సో పోస్ట్ పార్టమ్ జరుగుతుంది నాకు అప్పుడు, పెద్దోడు పుట్టి ఉన్నాడు. అండ్ we had a horrible fight, but I still have those pictures. చూసినప్పుడల్లా నేను ఒక లంగావని వేసుకుని ఉంటాను అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాను అప్పుడు, వెరీ యంగ్ లుకింగ్ మదర్తో. బట్ ఇప్పుడు కూడా బ్యూటిఫుల్గా ఉన్నాం. థ్యాంక్ యూ. బట్ దోస్ మెమరీస్ ఫ్లష్ అండ్ వెరీ స్కేరీ ఫైట్ వీ హ్యాడ్. ఏమైంది ఆ రోజు? I don't remember. I think not. It's very funny also. Something of not being able to meet or పిల్లాడు రావడం వల్ల బికాస్ ఆఫ్ మై ఫీడింగ్ టైం నిద్ర ఉండదు, మీకు తెలుసు కదా అదంతా. ఆల్ దట్ జాజ్ వాజ్ హ్యాపెనింగ్ అండ్ దేర్ వాజ్ దిస్ ప్రెషర్ దట్ ఐ హ్యావ్ టు గెట్ బ్యాక్ టు వర్క్ సూన్. అందరూ మర్చిపోతారు మీరు వచ్చేయాలి అని. అప్పుడు బాబురావు గారు ఉండేవారు కదా, హీ వాజ్ దేర్. అండ్ సో ఐ వాజ్ జస్ట్ రన్నింగ్ ఇన్ ద రేస్ అప్పుడు. ఇట్లా there was nobody to compete with, but నాకు నేనే I should not let go work అనేదేదో. సో ఆ ప్రెషర్లో చాలామంది అనుకుంటారు దట్ వీఆర్ సంబడి ఎల్స్ ఫ్రమ్ అదర్, వేరే గ్రహాంతర వాసులు అనుకుంటారో ఏంటో. బట్ నో, అంటే కష్టాలు ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయని గ్రహించారు. అగైన్ ఐ వోంట్ బ్లేమ్ దెమ్ ఆల్సో అక్క, ఎందుకంటే అట్లా ప్రిపేర్ చేశారు. బట్ ఈరోజున్న దట్ వాజ్ అ పీరియడ్ లైక్ 90s 2000 టైంలో. నా సోషల్ మీడియా ఎంత వచ్చిన తర్వాత అది చెప్పు. ఐ వాంట్ నో అబౌట్ దట్ మూమెంట్. అప్పుడు చాలా ఇన్నర్ స్ట్రగుల్ ఉండేదా? అంటే బికాస్ బయట ఫైటో లేకపోతే అన్ప్లెజెంట్ సిచ్యువేషన్ ఏదో అయింది, బట్ ఇక్కడ వెళ్ళి నవ్వుతూ అందరిని ఇంట్రొడ్యూస్ చేయాలి, యూ హ్యావ్ టు లుక్ యువర్ బెస్ట్. అప్పుడు లోపల ఏడ్చేదాన్ని. చాలా, ఐ థింక్ ఐ గ్రోన్ ఓల్డ్. ఇంకా యంగ్గా ఉండేదాన్ని మా స్ట్రెస్ లేకపోతే. ఓ గాడ్, టెల్ మీ అబౌట్ ఇట్. చాలా ఉండేది. దేర్ వర్ వెరీ హారబుల్ టైమ్స్. అండ్ బట్ ఐ బికమ్ అ వెరీ స్ట్రాంగ్ పర్సన్ ఇప్పుడు. కానీ ఆ టైంలో అయితే తెగ ఏడ్చేసేదాన్ని నేను, బాబోయ్. ఐ రిమెంబర్ ఐ క్రైడ్ సో మచ్. ఎవరు హూ కన్సోల్స్ యూ అలా ఏడ్చినప్పుడు? లాట్ ఆఫ్ టైమ్స్ నేనే ఆ టైంలో. ఇప్పుడు డెఫినెట్లీ ఈవెన్ మై హస్బెండ్ హెస్ ఇవాల్వ్డ్. We've been dating each other since నేను 16 years, he was 19 and a half, 20. You told me అప్పుడు మేకప్ లో చెప్తే నేను ఏంటి ఇంత చిన్న వయసులో ప్రేమ. You remember how I quit Sakshi? అవును, తక్కువని. సో చాలా మందికి తెలియదు, బట్ సాక్షి వాళ్ళకి తెలుసు. సో వీ వర్ ఆల్ హాట్ బ్లడెడ్ అండ్ ఇట్లా జోష్లో ఉండే. బట్ అప్పుడు ఆ టైంలో ఇట్ వాజ్ ఆల్ మీ. ఇట్ వాజ్ ఆల్ మీ. అండ్ వీ హ్యాడ్ అ క్రాస్ కల్చర్ మ్యారేజ్. నో, హీస్ ఫ్రమ్ బిహార్, నేను సౌత్. సో లాడ్ ఆఫ్ పెళ్లి టైం నుంచే చాలా ట్రబుల్స్ అంటే ఎవరింట్లో అయినా ఉండేవే. బట్ బికాస్ వీఆర్ ఇన్ దిస్ ఇండస్ట్రీ, పబ్లిక్ ఇండస్ట్రీలో ఉన్నందుకు, ఆ మీడియా పబ్లిక్ స్పేస్లో ఉన్నందుకు, పబ్లిక్ స్పేస్లో అని కాదు, రంగుల ప్రపంచంలో ఉన్నందుకు నోబడీ కేర్స్ వాట్ వీ గో త్రూ బిహైండ్. కెమెరా వచ్చిందంటే అందంగా ఉండాలి, లేదంటే నువ్వు ఆంటీవి, నువ్వు ఇది, నువ్వు అది. ఎంత దరిద్రమైన కామెంట్లు పెడతారు. నీ కోపం రాదాను? 'There were times' వచ్చేవి, రియాక్ట్ అయ్యేదాన్ని. కానీ ఇప్పుడు 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 'There were times' వచ్చే
లైక్ ఐ సెడ్ నేను ఇవాల్వ్ అయ్యాను. ఆల్ దే కెన్ డూ ఇస్ సే, అది కూడా కీబోర్డ్ వారియర్స్ అంతే. అండ్ ఐ ఫీల్ సారీ ఫర్ దెమ్ ఆల్సో నౌ. నేను అది కూడా దాటేసాను. ఐమ్ లైక్ వాట్ ఇస్ దిస్, ఐ ఫీల్ సో సారీ ఫర్ ద ఫ్యామిలీ, ఫర్ యువర్ ఫ్యామిలీ. మీ ఇళ్లలో కూడా ఆడవాళ్ళు ఎంత తొక్కేస్తున్నారో అనిపిస్తుంది నాకు అప్పుడు. చాలా దారుణం. మొన్న ఒక ఫేస్బుక్లో ఇలాగే ఎవరో దరిద్రమైన కామెంట్ పెడితే, ఎప్పుడు మామూలుగా మనం బ్లాక్ చేసామని పెడతారు, బ్లాక్ చేయకుండా లెఫ్ట్ రైట్ దులిపేశా. ఇచ్చేయాలి, నువ్వు చేస్తావు, చాలాసార్లు చూశాను. ఇప్పుడైతే నేను మొన్న ఒక 2-3 సార్లు ఇలాగే ఏదో సంథింగ్ దే టాక్, పడుకున్నావా ఇలాంటి మాటలేవో మాట్లాడతారు. నువ్వు వెళ్ళావు కదా, నీకు ఎలా వచ్చిందో తెలుసు, సో అవునా మీ ఇంట్లో ఇలాగే జరుగుతుందేమో నాకైతే తెలియదు, మరి చెప్పవా నాకు అని అనేసాను నేను. టప్మని డిలీట్ చేశాడు కామెంట్. ఐ థింక్ దే షుడ్ గెట్ ద టేస్ట్ ఆఫ్ దర్ ఓన్ మెడిసిన్. వాళ్ళు తయారు చేసిన మందు టేస్ట్ వాళ్ళకి ఇవ్వాలని అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఊరుకోకూడదు. డెఫినెట్గా బ్లాక్ చేయడం అనేది ఒక ఆప్షన్ మాత్రమే, కానీ యూ షుడ్ నాట్ ఎక్సర్సైజ్. దెర్ ఆర్ టైమ్స్ అక్క మళ్ళీ వెన్ యూ, ఐ హ్యావ్ సీన్ మై సెల్ఫ్ వెన్ ఐమ్ రియలీ బిజీ, ఎక్కువ వర్క్లో ఉన్నప్పుడు ఇదంతా చూసే టైం ఉంటుంది. బేసిక్గా పని లేకుండా ఉన్నప్పుడే నాకు చూస్తూ ఉంటాను, దానికి రియాక్ట్ అవుతుంటాను. అందుకే ఐ వాంట్ కీప్ మై సెల్ఫ్ బిజీ, జనరేట్ వర్క్. బాడీ షేమింగ్ చేస్తారు కదా అ లాట్. వాళ్ళకేం తెలుసు, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై బాడీ ఫర్ ద పొట్ట, బికాస్ దేర్ వర్ టైమ్స్ వెన్ ఇట్ వాజ్ అ హోమ్ టు మై చైల్డ్. సో అది అంత పెద్దగా ఉంది కాబట్టి వాడు అంత కంఫర్టబుల్గా పొట్టలో ఉన్నాడు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై బాడీ. దేర్ ఇస్ అ లిబరేటెడ్ ఉమెన్. కానీ ఒక విషయం చెప్పాను, నేను నోటీస్ చేశాను, చాలా కన్సర్వేటివ్ అండ్ కొంచెం టిపికల్ బ్రాహ్మిన్ ఫ్యామిలీలో పెరిగాను. చాలా దుపట్టాని గంజేసి ఇలా మా అమ్మ వేసేది నాకు. బట్ ఇప్పుడు షార్ట్స్ వేసుకుని చాలా మోడర్న్ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు నీకు ఎక్కడ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇది రాలేదా? అంటే అయ్యో నేను ఇలాగే పెరిగానా, లేకపోతే అమ్మ వాళ్ళు అండం కానీ, డిడ్ యూ ఎవర్ హ్యావ్ అన్ ఇష్యూ అలా ఎప్పుడు లేదా? నో, టు బీ ఆనెస్ట్ నో అక్క. ఎందుకంటే నాకు పెళ్ళికి ముందు కూడా అర్థమయ్యేది కాదు. అప్పుడు ఏంటి, అమ్మ నాన్న లేదని చెప్తే ఎందుకు అని అడిగేంత ధైర్యం కూడా లేదు. అవును, అలాంటి అప్బ్రింగింగ్. బట్ వన్స్ ఐ స్టార్టెడ్ డేటింగ్ మై హస్బెండ్, టు బీ ఆనెస్ట్ నేను హైదరాబాద్లో పుట్టి పెరిగిన, నేను బిర్లా మందిర్ నాకు చూపించింది మా ఆయన. అంత ఫ్రాగ్స్ ఇన్ ద వెల్, వీ వర్ లైక్ కాలేజ్ అండ్ స్కూల్, కాలేజ్, ఇల్లు, ఎన్సీసీ క్యాంప్లో ఐ మెట్ హిమ్. అండ్ I don't want to blame him. I want to give the credits and matter. Like, I'm proud of everything. If you want me to relive everything, I want it the same way. అది పాజిటివ్ థింకింగ్, అది ఓకే. Negative, there are a share. Ayyo, my dad, chala, ante he was into politics and ayyo, I'm telling you, it's very nightmarish.